నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. యువగలం సభ నా భూతో నా భవిష్యత్తు, 5 లక్షల జనహోరుతో సభ గ్రాండ్ సక్సెస్ అన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం జిల్లా కోర్టు ఎదుట మహిళా న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు. సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం SRIT కళాశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కళాశాలలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు. రిటర్న్ గిఫ్ట్ గా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ముఖ్యమంత్రికి బహుమతి ఇవ్వాలి అన్న ఎమ్మెల్యే వెంకట్ గౌడ్. విశాఖపట్నంలో జరిగిన యువగలం సభ నా భూతో నా భవిష్యత్తు అని అన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ యువగలం నవశకానికి నాంది పలుకుతూ జనహోరున్నటువంటి సభ అని పేర్కొన్నారు. వేడుకకు 5 లక్షల మందికి పైగా జనం హాజరై కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని అన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో మార్పు అత్యవసరమని, ఆ మార్పు తీసుకురావడానికి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. CBI, ED అవినీతి కేసుల్లో పూర్తిగా కూరుకుపోయిన జగన్ లాంటి సైకో సీఎం ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ షా, ఆళ్ల మాధవ, గండికోట అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర మరి నిన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం బోలేపల్లి గ్రామంలో జరిగినటువంటి సభ గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక అద్భుతమైనటువంటి సభ, యువగళం నవశకానికి నాంది పలుకుతూ జనం హోరెత్తినటువంటి సభ. నిజంగా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ఏదైతే మేము ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు జనాభా అక్కడికి రావడం, ఆ సభా వేదిక ద్వారా మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు జనవరి 27 కుప్పం నుంచి స్టార్ట్ చేసుకున్నటువంటి పాదయాత్ర 226 రోజుల పాటు దాదాపు 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు ఎండనక వాననక రేయనక పగలనక ప్రతి ఒక్క వర్గాన్ని కూడా టచ్ చేస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి సాధక బాధలు తెలుసుకుంటూ, వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ, నిర్వీర్యం అయిపోతున్నటువంటి యువతకి మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తూ, మహిళలకి రక్షణకి మేము అండగా ఉంటామని, బీసీలకి మేము తోడుగా ఉన్నామని, ఎస్సీలకి మేము మీకు అన్ని విధాలా ఆదుకుంటామని, రైతులకి ఒక భరోసా ఇస్తూ జరిగినటువంటి యాత్ర మరి మొన్న అద్భుతంగా నభూతున్న భవిష్యత్తు అనే విధంగా ప్రజలందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది. లోకేష్ గారు కూడా క్లియర్గా ఏ రకంగా ఆయన కష్టం పడింది, ఏ రకంగా ప్రజల కష్టాలు చూసింది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం నిజంగా ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి మరి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము జనసేన, తెలుగుదేశం కలిసి సమిష్టిగా ముందుకెళ్తున్నామని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ వైసీపీకి భయం పట్టుకుంది. ఈ సభకి అన్ని రకాలుగా అడ్డాలు సృష్టించారు. అక్కడ సభ జరుపుకోవడానికి స్థలం కూడా ఇవ్వకుండా, ఆంధ్ర యూనివర్సిటీ స్థలాన్ని కూడా ఇవ్వనివ్వకుండా, మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్తో మొన్న రీసెంట్గా కూడా బీజేపీ సభ జరిగింది, అయినా కూడా ఆ స్థలాన్ని కూడా ఇవ్వకపోయినా, అదేవిధంగా రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆర్టీసీ బస్సులకు మేము అప్లై చేస్తే కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా, ప్రైవేట్ బస్సులు పిలిపించుకుంటే ప్రైవేట్ బస్సులకి పర్మిట్లు కూడా ఇవ్వకుండా, ఆటోలకి, ఎడ్లబాళ్ళకి, ట్రాక్టర్లకి అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు కలిగించిన జనసంద్రమై పోటెత్తి మరి ఆ ప్రాంతానికి రావడం అనేది, ఆ సభా వేదిక
నిజంగా ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ భయం పట్టుకుందా ఉంది, జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంయుక్తంగా పెట్టుకున్నటువంటి సభ. రాబోయే కాలంలో మరొక 2 సభలు, ఒకటి అమరావతిలో, ఒకటి తిరుపతిలో పెట్టి ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నాం అని చెప్పేది క్లియర్గా వాళ్ళు ఆ సందేశం కూడా అందించడం కూడా జరిగింది. ఇవాళ కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు ఎదుట మహిళా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజా వ్యతిరేక కొత్త చట్టము తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రీకాల్ చేయాలని అన్నారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వంచే నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ఈ విధమైన చీకటి చట్టాలు తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశాలు కూడా అన్ని పార్టీలను సహాయం చేయాలని మా వచ్చిన అతిథులందరికీ మనం వినోదం జరిగింది. ఒక న్యాయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనివల్ల జరిగే నష్టాన్ని, అలాగే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు పరిధి నుంచి తప్పించడానికి ఇవాళ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులకు అప్పచెప్పే విధంగా చర్యలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈరోజు దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దీని మీద, ఎందుకంటే ఇవాళ మనందరికీ తెలుసు, చట్టాల్లో మనకి అనాదిగా వస్తున్నటువంటి ఈ భూ హక్కుకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే అది కోర్టు పరిధిలో, మరి న్యాయ వ్యవస్థ పరిధిలో న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం ఉండేది. కానీ ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే, ఆర్డీఓకో లేకపోతే ఎంఆర్ఓకో లేకపోతే ఇతర రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్తే ఇవాళ రాజకీయ ఒత్తిళ్లు కలిగించుకుని, రాజకీయ ఒత్తిడి వల్ల ఒక వన్ సైడ్కి వాళ్ళు లొంగిపోయేదానికి అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిడి అనేది ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అలాంటి పరిస్థితి వస్తే మటుకి రేపు చాలా ఘోరాలు జరిగిపోతాయి. ఎందుకంటే రికమెండేషన్స్ ఉంటాయి. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసులు కేసు పెడితే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద ఎదురు కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళు కనబడతా ఉంది. ఇవాళ ఇదే పరిస్థితి రేపు రెవెన్యూ అధికారుల దృష్టికి ఏదైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పి వెళ్తే, రేపు రాజకీయాలు జోక్యం జరిగితే రేపు వాళ్ళకి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎక్కడన్నా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలి. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తాను, తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు మీకు ఇవ్వడమే కాదు, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా నేను, ఎందుకంటే ఈరోజు ఆలస్యమైంది, నేను యాక్చువల్గా నిన్నంతా కూడా మాకు విశాఖపట్నంలో యువగడం నవగడం అనే కార్యక్రమం జరుగుతున్న వల్ల అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ తెల్లవారుజామున రావడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి గుండదల మేరీమాత దేవాలయానికి రావడం జరిగింది. దానివల్ల అక్కడ అందరూ చూసుకుని రావడం వల్ల ఆలస్యమైంది. మిమ్మల్ని అందరూ కూడా చాలాసేపు వెయిట్ చేయించినందుకు ముందుగా క్షమించాలి. ఖచ్చితంగా మీకు ఇవాళ ఆల్రెడీ న్యాయ వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ఎస్ఆర్ఐటి కళాశాలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా చేశారన్నారు. గతంలో నియోజకవర్గంలో నీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డామని, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి ప్రతి చెరువుకు నీటిని అందిస్తున్నామన్నారు. సింగనమలలో 2024లో
ఎమ్మెల్యేగా గెలిచి జగనన్నకు బర్త్డే గిఫ్ట్గా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, మండలాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక్క సెకండ్ మేడం. ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం జగనన్న పుట్టినరోజు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది బ్లడ్ డొనేషన్ చేయడం అనేది జగనన్న మీద అభిమానాన్ని చాటుకోవడం అనేది నిజంగా మరి ఏ ఒక్క నాయకుడికి ఇంత గొప్ప అభిమానాలు ఉంటారో లేదో అనిపించేలాగా ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత జగనన్న ఇద్దరినే ఇంత పెద్ద ప్రజా ఆకర్షణ ఉన్న నాయకులుగా, అలాగే ప్రజల కోసం మంచి చేసే నాయకులుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత గొప్ప నాయకులు లేరు, బాగోరు అన్నట్టు విధంగా ఈరోజు మీరు పాలన చేస్తాము. మరి ఈరోజు జగనన్న ఈరోజు ఇచ్చిన సంక్షేమ పథకాలే కావచ్చు, మరి కరోనా కష్టకాలంలో కూడా మన పేద ప్రజలను ఆదుకోవాలని, అలాగే మన గ్రామాల్లో అవ్వచ్చు, పల్లెల్లో అలాగే పట్టణాల్లో వచ్చి ఎలాంటి అభివృద్ధి కావాలో మనకున్న దాంట్లో మనం ఎంత ఉపయోగం చేసుకోవచ్చు అనే విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి చేసుకుంటూ వస్తాం. ఈరోజు ఒక సినిమల్ లాంటి ఎస్సీ నియోజకవర్గం ఇంత అభివృద్ధి పదంలో నడవడం కానీ, అలాగే ఎన్నో చెరువులు అంటే ముఖ్యంగా 41 చెరువులు అంటే ఒక్క సినిమల్ చెరువు యూటిలైజేషన్ చేస్తే చాలని చెప్పి ఏళ్ల తరబడి 40 ఏళ్ళ సంవత్సరాలు ఎంతో మంది నాయకులు కష్టపడ్డారు. జగనన్న వచ్చిన తర్వాత జరిగింది. మరి అలాగే దాంతో పాటు 40 చెరువులు అంటే అసలు వాళ్ళు ఊచి కూడా ఉన్నారు. ఈ చెరువులన్నీ కూడా యూటిలైజ్ చేస్తారు, మరి కోటా ఇస్తారు, నీటి కోటా ఇస్తారు అనేది అటువంటివి కూడా జగనన్న మరి మేము రిప్రజెంటేషన్ ఇవ్వగానే సానుకూలంగా స్పందించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే ఒక నియోజకవర్గాన్ని ఒక 5 ఏళ్లలో ఇంత మార్చచ్చు అనే విధంగా మరి ఈరోజు జగనన్న చేసి చూపించారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఇంత కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్క సాకు చెప్పకుండా ప్రజలకు అందించడంలో కూడా జగనన్న చాలా సక్సెస్ అయ్యారు. మరి ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు, అలాగే 151 సీట్లు ఇచ్చినందుకు జగనన్న చేసిన మంచి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు అందించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే మళ్ళా నెక్స్ట్ జగనన్న అన్నట్టు వైనాడు 175 175 నియోజకవర్గాలు మనం గెలవబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని చూపించబోతున్నారు. ఈరోజు మరి ఈ ఒక్క వేడుకలోనే మనం చూస్తే జగనన్న జన్మదిన వేడుకల్లోనే ఇంత పెద్ద ఎత్తున ముందు నుంచి కూడా ప్రజలు కంటిన్యూస్గా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి వెళ్తా ఉన్నారు. అన్నకి మేము ఇవ్వగలిగింది ఇది ఒక్కటే అన్నట్టు ఎంతో పేర్కొంటున్నారు. కాబట్టి ఎందుకంటే మరి మనకి అనంతపురం జిల్లా స్థానిక తాడిపత్రి మండలంలోని సర్ విశ్వేశ్వరయ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్స్ డే నిర్వహించారు. శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకొని స్కూల్లో మ్యాథ్స్ డే నిర్వహిస్తున్నామని కరస్పాండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత 180 ప్రాజెక్టు చేయించి వారి యొక్క సృజనాత్మకతను పెంపొందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, సహకరించిన తల్లిదండ్రులకు కరస్పాండెంట్ అభినందనలు తెలియజేశారు.
వాళ్ళ టాలెంట్స్ అనేది చేయించడం వల్ల వాళ్ళకి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులు అందజేశారు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి గిఫ్ట్ ఇస్తున్నారని, రిటర్న్ గిఫ్ట్గా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ముఖ్యమంత్రికి బహుమతి ఇవ్వాలన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి జగన్ విద్యా వ్యవస్థలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ప్రైవేట్ స్కూల్కి దీటుగా ప్రభుత్వ బడులు రూపుదిద్దుకున్నాయని, అక్కడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. చెప్పమ్మా, నువ్వు స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఈ ప్రిన్సెస్ ఎట్లుంది? మైక్ ఎట్లుంది? కరెక్ట్ కదా, అది అయిపోతుంది. గౌరవనీయులైన పలమనేరు శాసనసభ్యులు సంవత్సరానికి, అంతేకాకుండా గత సంవత్సరం ఇచ్చినటువంటి ట్యాబ్స్ లో ఓన్లీ 8th క్లాస్ కంటెంట్ మాత్రం అప్లోడ్ చేసేకి వీలుండింది. ఈ సంవత్సరం ఇచ్చేటువంటి ట్యాబ్స్ లో తర్వాత విద్యార్థులు నెక్స్ట్ క్లాసులకు వెళ్లే కొద్దికి, అంటే 9th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెళ్లే కొద్దికి ఆ సబ్జెక్ట్స్, ఆ తరగతులకు అవసరమైనటువంటి సబ్జెక్ట్ అంతటినీ కూడా వాటిలో అప్లోడ్ చేసుకునే వీలుగా ఈ బైజెస్ ట్యాబ్స్ కంటెంట్ అనేది కెపాసిటీ అనేది 256 GBకి ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ట్యాబ్స్ లో పిల్లలు కొద్దిమంది వేరే యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనే చిన్న కంప్లైంట్ ఉండిందనమాట. కానీ ఈ సంవత్సరం ఇచ్చేటువంటి ట్యాబ్స్ లో అటువంటి కంటెంట్, వేరే యాప్స్ అనేటివి ఏవి కూడా వాటిలో ఇన్స్టాల్ చేసి విద్యా పథకాలు మన ప్రభుత్వం విద్యార్థి ప్రతిపక్ష ప్రభుత్వం. ఏ బిడ్డ కూడా పేదరికంతోనూ నిలిచిపోకుండా లేదా చేరకుండా ఉండడానికి కోసం అనే భావనతో మన జగన్ మామయ్య ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. అందులో కొన్ని జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుకలో ఎన్నో పుస్తకాలు, బ్యాగ్స్, బుక్స్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇలా ఎన్నో అందిస్తున్నారు. ఇవన్నీ పాఠశాల చేయడం మొదటి రోజే అందిస్తున్నారు. ఇవన్నీ అందించడం వల్ల మనము ఎంతో బాగా చదువుకోగలుగుతున్నాం.
అమ్మఒడి తల్లులకు బిడ్డలకు ఏమాత్రం భారం కాకూడదనే పల్లె భాషలోకి విచ్చేసినటువంటి పలమనేరు శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులకు, ఉద్యోగస్తులకు, వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, స్కూల్ కమిటీ చైర్మన్ ఇద్దరికి కూడా నా యొక్క నమస్కారాలు. మామూలుగానే ఈ కార్యక్రమం గత సంవత్సరంలో ప్రారంభించింది మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎండి ఫయాజ్, అబ్రూరుల్ అక్వా వీళ్ళని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. పలమనేరు పట్టణంలో మన గర్ల్స్ హై స్కూల్లో మన ముఖ్యమంత్రి వర్యులు మీ అందరి మామయ్య గారు, మీ అందరి జగన్ మామయ్య గారు ప్రవేశపెట్టినటువంటి బైక్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్స్ కోసం విచ్చేసినటువంటి ఎంఈఓ మేడం గారు, అదేవిధంగా సెకండ్ ఎంఈఓ సార్ గారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో గురువారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. మామిడి చెట్లు, అరటి, టెంకాయ చెట్లు, వరి పంటను నాశనం చేశాయని బాధిత రైతులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు బీట్ అధికారులు అక్కడికి చేరుకొని పంట నష్టంను అంచనా వేసి సంబంధిత అధికారులకు తెలియజేశామని అన్నారు. ఎంతమంది రైతులు ఉన్నారు? ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ మీకు పొలమ్మా? ఇక్కడ 10 ఎకరాలు ఉంది సార్. మేము 4 మంది సార్ రైతుల. మీ అన్నదమ్ముల్లా? అవును సార్, అన్నదమ్ములు. 15 ఎకరాలు ఉందా? 15 ఎకరాలు ఉంది సార్. ఎంత నష్టం జరిగింది ఇక్కడ? ఎన్ని ఎకరాల్లో? 1 లక్ష దాకా నష్టం ఏంటి సార్? ఎన్ని ఎకరాలు తొక్కేసినాయి మాదిరి? 2 ఎకరాలు తొక్కేసినాయి సార్. ఫారెస్ట్ అధికారులు ఏం చెప్పినారా? వచ్చి చూసుకొని పోయినారు, చేస్తామని చెప్పినారు. ఇంకా ఏమి తెలియదు. ఈరోజు ఇప్పుడే వచ్చినారు వాళ్ళు కూడా. నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారా? కట్టిస్తామని చెప్పినారు సార్. ఏనుగులు రాకుండా ఉండేదానికి ఏం చెప్పినారు వాళ్ళు? మళ్ళీ మేట ఇక్కడ ఏదన్నా కంచికించి ఏమైనా ఏర్పాటు చేస్తామన్నారా? ఏం చెప్పినారు? అదే చేస్తామన్నారు. చర్య తీసుకుంటా, మీరు రాలేకుండా చేస్తామని చెప్పి. మీరు ఆ రాత్రి టైంలో ఇక్కడ తోపు దగ్గర మీరు ఎవరు లేరా ఇక్కడ? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువగలం సభ నా బూతో నా భవిష్యత్తు, 5 లక్షల జనహోరుతో సభ గ్రాండ్ సక్సెస్ అన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం జిల్లా కోర్టు ఎదుట మహిళా న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు, సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎస్ఆర్ఐటి కళాశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కళాశాలలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు, రిటర్న్ గిఫ్ట్ గా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ముఖ్యమంత్రికి బహుమతి ఇవ్వాలి అన్న ఎమ్మెల్యే వెంకట్ గౌడ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.